మియాపూర్ హైదర్ నగర్ లో హైడ్రా కూల్చివేత కార్యక్రమం జోరుగా సాగుతోంది. ప్రభుత్వ భూమిపై అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను తొలగించేందుకు హైడ్రా సిబ్బంది రంగంలోకి దిగారు. ఈ చర్యలను సమర్థవంతంగా నిర్వహించేందుకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్రమ నిర్మాణాలపై హైడ్రా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. మియాపూర్ హైదర్ నగర్ లో హైడ్రా కూల్చివేత కార్యక్రమం జోరుగా సాగుతోంది. ప్రభుత్వ భూమిపై అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను తొలగించేందుకు హైడ్రా సిబ్బంది రంగంలోకి దిగారు. ఈ చర్యలను సమర్థవంతంగా నిర్వహించేందుకు భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. అక్రమ నిర్మాణాలపై హైడ్రా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. మియాపూర్ హైదర్ నగర్ లో హైడ్రా కూల్చివేత కార్యక్రమం జోరుగా సాగుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. మియాపూర్ లోని హైదర్ వద్ద ఏదైతే హెచ్ఎండిఏ లేఅవుట్ ఉందో దాంట్లో ఆక్రమణలు పాల్గొన్నారు. దీనికి సంబంధించి హైదరాబాద్లోని హెచ్ఎండిఏ లేఅవుట్ ఏదైతే ఉందో దాంట్లో దాదాపు 9 ఒక వ్యక్తి ప్రాంతానికి కబ్జా చేసేసి షెడ్లు నిర్మించారు. దీనికి సంబంధించి కోర్టు కూడా అక్కడ ఉన్న నిర్మాణాలు తొలగించాలని చెప్పేసి ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా రంగంలో దిగేసి ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా పూర్తిగా బుల్డోజర్లు జేసీబీలు తీసుకొచ్చి అక్కడ ఉన్న షెడ్లను మొత్తాన్ని కూడా తొలగిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఆక్రమణకు పాల్పడ్డారో కొంతమంది అక్కడ నిర్మాణాలు తొలగించకుండా అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని గతంలోనే హైడ్రా చెప్పింది. ఈ నేపథ్యంలో హైకోర్టు కూడా దీనికి సంబంధించి ఈ భూములకు సంబంధించి సర్వే నెంబర్ 142/3 లో ఏదైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో వాటిని తొలగించాలని చెప్పేసి హైకోర్టు గతంలోనే ఉత్తర్వులు ఇచ్చింది. 9 నెలలు గడిచినా కూడా అక్కడ నిర్మాణాలు తొలగించకపోవడంతోనే హైడ్రా ఈ రోజు రంగంలో దిగేసి వాటిని పూర్తిగా తొలగించడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఈ నిర్మాణాల తొలగింపు కొనసాగుతున్న పరిస్థితి అనేది స్థానికులు అంటే దీనికి సంబంధించి ఇప్పటికే స్థానికులు హైడ్రాని సంప్రదించడంతో ఉదయం నుంచి కూడా ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. మరోవైపు ఈ ఏదైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటిని కాపాడేందుకు హైడ్రా చర్యలు తీసుకుంటుందని చెప్పేసి ఇలాంటి ఆక్రమణలకు సంబంధించి ఎవరైనా ఫిర్యాదు చేస్తే దాన్ని పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఆ నిర్మాణాలు తొలగిస్తామని చెప్పేసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. మరోవైపు ఈ భూములకు సంబంధించి ఏదైతే ఆక్రమణలు పాల్పడ్డారో వారిపై కూడా ఇప్పటికే అంటే హైడ్రా పోలీస్ స్టేషన్ కొత్తగా నిర్మాణం అయింది కాబట్టి అందులో కేసు కూడా నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. స్థానికులు ఏదైతే హైడ్రాకి ఇచ్చిన ఫిర్యాదు ఉందో దాన్ని బేస్ చేసుకుని హైడ్రా పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు చేసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. వైష్ణవి, రామ్ నరేష్, అయితే ఈ కూల్చివేత కార్యక్రమానికి సంబంధించి స్థానికుల నుంచి ఎలాంటి స్పందన లభిస్తోంది? ఇక్కడ అంటే ప్రభుత్వ స్థలం కాబట్టి ఆ ప్రభుత్వ స్థలానికి సంబంధించేసి హెచ్ఎండిఏ లేఅవుట్ ఉంది. దీనికి సంబంధించి
ఒక వ్యక్తి పూర్తిగా దాన్ని ఆక్రమించారు. దాంట్లో దాదాపు 25 ప్లాట్లను ఆక్రమించేసి ఆయన షెడ్లు నిర్మించాడని చెప్పేసి స్థానికులంతా ఫిర్యాదు చేశారు. ఈ ఆక్రమణ తొలగించే క్రమంలో హైకోర్టు కూడా దీనికి సంబంధించి ప్రభుత్వం ఉంది, దీంట్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టదని చెప్పేసి హైకోర్టు కూడా ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో హైడ్రా ఈ రోజు ఉదయం నుంచి కూల్చివేతలు చేపట్టడంతో స్థానికులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే ప్రభుత్వ భూమిని కాపాడటంలో హైడ్రా తమకు చేయూతనిస్తుందని చెప్పేసి కూడా స్థానికులంతా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇలాంటి ఆక్రమణలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉండాలి, అలా చేసినప్పుడే మిగతా వాళ్ళు ఎవరు కూడా ఇలా ఆక్రమణలు చేయకుండా ఉంటారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. దీంట్లో ఏదైతే లేఅవుట్ ఉందో లేఅవుట్ లో కొంతమంది గతంలో ఈ లేఅవుట్ సంబంధించి భూములు కొనుగోలు చేశారు. ఆ భూములన్నీ కూడా ఒక వ్యక్తి కబ్జా చేసి షెడ్లను నిర్మించాలని చెప్పేసి ఫిర్యాదు ఉంది. దీనికి సంబంధించి కోర్టు విభాగంలో కూడా కోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. ఏదైతే 9.5 ఎకరాలకు సంబంధించి ల్యాండ్ ఇష్యూ ఉందో దానికి సంబంధించి హైకోర్టు కూడా ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కూడా దాంట్లో ఎవరైతే కబ్జాకు పాల్పడ్డా ఆ వ్యక్తి మాత్రం ఆ నిర్మాణం తొలగించుకుంటూ అదే విధంగా కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి స్థానికులంతా కూడా హైడ్రాస్ ఫిర్యాదు చేస్తారు. హైడ్రా పిల్లవాళ్ళు ఫిర్యాదు చేసిన తర్వాత హైడ్రాస్ ఇంపై క్షుణ్ణంగా విచారణ చేపట్టింది. అదేవిధంగా హైకోర్టు ఉత్తర్వులు రెండు కలిపేసి ఈ రోజు ఉదయం మాత్రం ఒక్కసారిగా అంటే ఉదయం 8 గంటల సమయంలో ఒక్కసారిగా అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉన్న నిర్మాణం సెటిలైతే పరిస్థితి ఉంది. ఎవరైతే షెడ్లు నిర్మించారో వాళ్ళు దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు అక్కడ ఉన్న వారందరినీ కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. మొత్తం షెడ్లు దాదాపు 6 షెడ్లు ఉన్నట్టు గుర్తించారు. ఆ 6 షెడ్లు కూడా ప్రస్తుతానికి తొలగిస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.